లాస్ట్ ఇయర్ ఇదే పండక్కి కోటీశ్వరుడు, ఇప్పుడేమో బిచ్చగాడండి. ఈ స్టోరీ మీలో చాలామందికి నచ్చదు. నాశనం అయిపోయినా పర్వాలేదు, డబ్బంతా పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చూడక్కర్లేదు. కానీ ఇదిగో నాకు ఈ అలవాటు ఉంది, కోడిపందెం. కోడిపందెం అంటాం కానీ అక్కడ పేకాట ఉంటుంది, గుండాట ఉంటుంది, ఇంకా చాలా ఆటలు ఉంటాయండి మనల్ని పూర్తిగా చప్పరించేయడానికి. ఇక్కడ విషయం చెప్పేస్తున్నాను. ఇతను ఇప్పుడు అడుక్కుంటున్నాడండి. లిటరల్‌గా 10, 25,000 కావాలంటే అప్పుల కోసం అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడు. వాస్తవాలే నేను చెప్తాను. మీకు మరి జీర్ణించదు చాలామందికి. దయచేసి అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. ఏం లేదు, సరదా కదా, సాంప్రదాయం కదా అనుకున్నాడు. సరదా సాంప్రదాయం అంటే ఏముంటాయి మీకు తెలుసు. కుటుంబంతో గడపటం, చక్కగా పప్పలు వండుకోవడం, తినటం, ఇంకా చాలా ఉన్నాయి కదండీ. అవి మానేసి కోడిపందానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మందు కూడా వేశాడు. మందు తీసుకునే క్రమంలో మైండ్ పనిచేస్తుందా, ఇంకా ఆటోమేటిక్గా మొత్తం 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 అప్పు చేసి ఇంట్లోవి తీసుకొచ్చి పెళ్ళాం ఒంటి మీద కూడా, అంటే ఒకసారి పోతే ఇక్కడ ఒక టెండెన్సీ ఉంటుందండి, మళ్ళీ రాబట్టుకోవచ్చు, అక్కడే అక్కడే రాబట్టుకోవాలి, ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే పొందాలి. ఇలాంటివి పెట్టుకొని మొత్తం మొత్తం సమర్పణం అయిపోయిందండి. మనలో చాలామందికి ఇది ఉంది, గుర్తుంచుకోండి. వ్యసనం ఉంది. మీరు ఏమనుకుంటారంటే అబ్బాయి ఇది వ్యసనం కాదు అనుకుంటారు. ఎస్, ఇది వ్యసనమే. సంవత్సరానికి ఒక్కసారి ఆడినా కూడా వ్యసనమే. 100, 1000 సరదాకి ఓకేనండి. అంతకు మించిపోతే దాన్ని వ్యసనం అంటాం. ఎలా పోగొట్టుకోవాలి అంటే నా సలహా ఏంటంటే మీ ఫైనాన్షియల్ మొత్తం బ్లాక్ చేసేయండి దయచేసి. అంటే మీ బాగా నమ్మకస్తులు భార్యకో ఇంకొకరికో ఇచ్చేయండి. యాక్టివిటీస్ అంతా కూడా ఒకటి. ఇక రెండోది, ఫ్యామిలీతో గడపండి. సాధ్యమైనంత వరకు ఫ్యామిలీతో గడపండి. లేకపోతే ఏదైనా ట్రిప్ వెళ్ళిపోండి. లేకపోతే తెలుసు కదా ఎక్కడెక్కడికి వెళ్ళాలో, పిల్లల్ని వగేరా తీసుకొని అక్కడికి వెళ్ళిపోండి. మూడోది, ఈ నోటిఫికేషన్ అంటే వేరే ఏం కాదు, చూస్తూ ఉంటాం మనం. చూడండి, కోళ్ళు వగైరా హడావిడి, ఈ హడావిడి, అక్కడ ఏర్పాట్లు చేశారు, ఇక్కడి ఏర్పాట్లు చేశారు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో, మీకు తెలుసో లేదో. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ గుర్తుంచుకోండి. మనం ఒకసారి గెలవాలి అంటే 9 సార్లు వాడాలి అనేది గుర్తుంచుకోండి. ప్రాక్సిమిటీ దేనికి ఎక్కువ ఉందండి, కానీ బాగుపడేవాడు ఎవడు అంటే ఆ ఏర్పాట్లు చేసిన వాడు. వాడి పర్సంటేజ్ వాడికి వచ్చేస్తుంది. వాడొక్కడ మాత్రమే కోట్లు సంపాదిస్తున్నాడు అనేది గుర్తుంచుకోండి. సరదా వేరు, సాంప్రదాయం వేరు, జూదం వేరు అనేది మర్చిపోతున్నారండి. ఇంకా ఫైనల్గా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ ఫైనాన్షియల్స్ మీద ఒక్కసారి గ్రిప్ పెట్టేసుకోండి. వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎస్, ఈ ఒక్కరోజు వాయిదా వేసేయండి, రెండో రోజు వాయిదా వేసేయండి, మూడో రోజు వాయిదా వేసేయండి. జీవితం చాలా చాలా హాయిగా ఉంటుందండి. కానీ నేను చెప్పిన ఈ మాటలు నాకు తెలిసి చాలామందికి నచ్చవు. ఇక్కడ మీ కామెంట్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ షేర్ చేయండి. ఎన్నో జీవితాలు నలిగిపోయినాయి, నేను చూసిన బాధతో చెప్తున్నాను. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.